కెమికల్ రియాక్షన్స్లో ఉన్న మనకి యాక్టివిటీ 1 చూడండి. 10th క్లాస్లో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అని చాప్టర్ ఉంది, ఫస్ట్ చాప్టర్. దాంట్లో యాక్టివిటీ 1 ఒకసారి చూద్దాము. మెగ్నీషియం రిబ్బన్ని మనం గాలిలో మండించినప్పుడు మనకి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. అది ఏ విధంగా ఫామ్ అవుతుంది? యాష్, బూడిద, అది వైట్ కలర్లో ఫామ్ అవుతుంది. మెగ్నీషియం రిబ్బన్ అనేది మనకి ఎలా ఉంటుంది? సాలిడ్ లాగా ఉంటుంది. మనం ఇంట్లో అల్యూమినియం పాత్రలు చూస్తాం అట్లా సాలిడ్ మెటీరియల్గా మెగ్నీషియం రిబ్బన్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఎయిర్లో మండించినప్పుడు, సారాదీపం దగ్గర మండించినప్పుడు మనకి మెగ్నీషియం ఆక్సైడ్ యాష్గా వైట్ కలర్లో ఫామ్ అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడ మనం తీసుకున్న సాలిడ్ మెటీరియల్ అనేది ఎమార్ఫస్. అంటే ఈ యాష్ని ఏమంటామంటే ఎమార్ఫస్, ఒక పౌడర్ రూపంలో ఫామ్ అవుతుంది. ఇక్కడ స్టేట్ అనేది చేంజ్ అయింది, అంతేనా కదా? స్టేట్ అనేది సాలిడ్గా ఉన్నది కాస్త మనకు వైట్ కలర్లో యాష్గా ఫామ్ అయ్యి స్టేట్ చేంజ్ అయింది. ఇక్కడ మెగ్నీషియంని మనం ఎంజీతో సూచిస్తామండి. దేంతో సూచిస్తాం? ఎంజీతో సూచిస్తాం. అది యాక్టివిటీ 1. ఇక్కడ మనకి స్టేట్ చేంజ్ అయింది. నెక్స్ట్ యాక్టివిటీ 2 చూద్దాం. లెడ్ నైట్రేట్ సొల్యూషను. యాక్టివిటీ 2లో ఏం చేయమన్నారు? లెడ్ నైట్రేట్ సొల్యూషను, అలాగే పొటాషియం హైడ్రోజన్ సొల్యూషన్ తీసుకోమన్నారు. లెడ్ నైట్రేట్ సొల్యూషను పొటాషియం హైడ్రోజన్ సొల్యూషన్తో మిక్స్ చేయమన్నారు. మనం మిక్స్ చేసినప్పుడు మనకేమైంది? కలర్లెస్ ఫామ్ అయింది. అలాగే దాంతోపాటు కలర్డ్ ప్రెసిపిటేట్ కింద టెస్ట్ ట్యూబ్ పైన ఏమో కలర్లెస్ వాటర్ లాగా ఉన్నటువంటి కలర్లెస్ లిక్విడ్ ఫామ్ అవుతుంది. దాని కింద ఆ లిక్విడ్ అడుగు భాగంలో ఏం ఫామ్ అవుతుంది అంటే ఎల్లో ప్రెసిపిటేట్, ఎల్లోగా మనకు సాలిడ్ మెటీరియల్, ఒక పౌడర్ మెటీరియల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పౌడర్ ప్రెసిపిటేట్ని ఏమంటామంటే లెడ్ అయోడైడ్ అంటాం. ఏమంటాము? లెడ్ అయోడైడ్ అంటాము. అలాగే కలర్లెస్ ఫామ్ అవుతుంది కదండి, దాన్ని పొటాషియం నైట్రేట్ అంటాము. అంటే ఈ రెండు మిక్స్ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యే కలర్లెస్ లిక్విడ్ ఏమో పొటాషియం నైట్రేటు, అలాగే ఎల్లో ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది కదా, అదేమో లెడ్ అయోడైడ్. ఈ రెండు ఫామ్ అవుతాయి. మనం తీసుకున్నటువంటివి ఏంటివి? లెడ్ నైట్రేటు, అలాగే పొటాషియం హైడ్రైడ్. ఈ రెండు కూడా కలర్లెస్. కానీ మనకు ఫామ్ అయిన దాంట్లో ఏముంది? కలర్డ్ ఉంది. అంటే ఇక్కడ ఏం చేంజ్ అయింది? కలర్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ ఏం చేంజ్ అయింది? కలర్ చేంజ్ అయింది. అదే మనం డైలీ లైఫ్లో చూసుకుంటే ఎగ్జాంపుల్ సర్ఫ్, మనం ఏదన్నా డ్రెస్ మీద ఎల్లో పసుపు కానీ పడిందనుకో, దాని మీద అమ్మ ఇంట్లో ఉతికేసింది అనుకో, సర్ఫ్ వేసి ఉతికేసినప్పుడు మనకేమైంది? రెడ్ కలర్ మరకలాగా ఫామ్ అవుతుంది. అంటే ఏంటి? కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి. అట్లా కొన్ని రియాక్షన్స్లో కలర్ చేంజ్ అవుతుంది. అలాగే యాక్టివిటీ 3 చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం చేయమన్నారు? యాక్టివిటీ 3లో జింక్ గ్రాన్యువల్స్ అంటే జింకు ముక్కలు తీసుకుని కొనికల్ ఫ్లాస్క్ అన్నారు అక్కడ. అలాగే టెస్ట్ ట్యూబ్లో కూడా తీసుకోవచ్చు. మనం తీసుకుని దానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ ఏదో ఒకటి మిక్స్ చేయమన్నారు. అంటే ఈ యాసిడ్ అనేది మిక్స్ చేయమన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. హియర్ వాట్ వీ కెన్ అబ్జర్వ్. ఏం అబ్జర్వ్ అవుద్ది మనకి? ఆ జింక్ గ్రాన్యువల్స్ తీసుకున్న దాంట్లో మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ మనం వేస్తే కొంచెంగా మనకేమవుతుంది అంటే బుడగలుగా ఫామ్ అవుతుంది. ఆ బుడగలు ఫామ్ అవుతుంది. ఆ బుడగల్లో ఏమున్నట్టు మనకి? హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయ్యిద్ది. ఏం ఫామ్ అయ్యిద్ది? హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అయ్యిద్ది. ఈ హైడ్రోజన్ గ్యాస్ మనకి బయటకు వచ్చేటప్పుడు ఆ ఫ్లాస్క్ చుట్టూతా కూడా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుందండి. హీట్ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది బయట టెంపరేచర్. అంటే అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకు 2 రిలీజ్ అవుతాయి. ఏంటి? గ్యాస్ రిలీజ్ అయింది, అలాగే హీట్ ఆల్సో జనరేట్ అయింది. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈనో పౌడర్ తీసుకుని మనం వాటర్లో మిక్స్ చేసినప్పుడు మనకు బబుల్స్ ఫామ్ అవుతాయి కదండి. ఓకేనా? అలా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం ఈ 3 యాక్టివిటీస్లో మనం ఏం నేర్చుకున్నామంటే, ఫస్ట్ యాక్టివిటీలోనేమో స్టేట్ చేంజ్ అయినట్టు, రెండో యాక్టివిటీలోనేమో కలర్ చేంజ్ అయినట్టు, ఆ మూడో యాక్టివిటీలోనేమో గ్యాస్ అలా హీట్గా జనరేట్ అయినట్టు చూసాను. అది చెప్తున్నారు. ఈ చేంజ్ ఇన్ స్టేట్, చేంజ్ ఇన్ కలరు, చేంజ్ ఇన్ టెంపరేచరు, అలాగే ఎవల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఈ 4 కూడా మనకేం చెప్తాయి అంటే ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది అనేది తెలియజెప్పేది ఈ 4. వీటికి సంబంధించిన ఈ యాక్టివిటీకి సంబంధించిన వీడియోస్ నేను షార్ట్స్ రూపంలో పెట్టానండి. ఒకసారి అవి చెక్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.